ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చన్నారు. అలాగే శుక్రవారం ప్రకాశం, ఏలూరు, కృష్ణా, పల్నాడు, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. శివ, ఏపీలో రానున్న 5 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికే అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాలు కూడా రానున్న 5 రోజులు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటుగా ఈదురుగాలు కానివచ్చు, అదేవిధంగా పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మాత్రం కూడా ఇటు ఇది అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. చూసుకున్నట్టు మాత్రం గత 10 రోజుల నుంచి కూడా వర్షాలు లేక ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో గత 2 రోజుల నుంచి కూడా అడపదడప వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే మరొక చల్లటి సూచన అయితే మాత్రం తెలిసింది చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ ఏదైతే వర్షాలు రానున్న సందర్భం కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వేటగా వెళ్ళరాదు. అదేవిధంగా కూడా వరదలు వచ్చే ఏదైతే పెద్ద ఎత్తున వరదలు రానివచ్చు, అదేవిధంగా వాగులు వంకలు కూడా దాటే ప్రయోగాలు చేయొద్దంటూ కూడా ఇటు చెప్పారు. అదేవిధంగా చూసినది మాత్రం ఈ వర్షం రానున్న 5 రోజుల్లో కూడా ఇటు విపత్తులు నిర్వహణ సంఘ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ విధంగా శనివారం అయితే మాత్రం అంటే నేడు ఈ రోజు ఉదయం నుంచి కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, మన్యం, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, శ్రీ పొట్టిరాములు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప వీటన్నిటిలో కూడా తిరుపతి వరకు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా రేపు అంటే ఆదివారం ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో మరోసారి కూడా ఓ మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి మాత్రం ఇప్పటికే కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. ఈ మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మోస్తరు నుంచి కూడా ఆ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ సంస్థ తెలుపుతుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే నిన్న శుక్రవారం కూడా అంబేద్కర్, ప్రకాశం, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయి. గత 10 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం వర్షాలు లేక కూడా ఇటు ఆ ఎండలు విపరీతంగా కురుస్తాయి. దీంతో పాటు ప్రజలు కానివచ్చు, రైతులు కూడా చాలా ఇబ్బందులకు అయితే పడ్డారు. దీంతో కూడా మరి నేటి నుంచి అంటే నిన్న కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అయితే మాత్రం కొంచెం తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం అల్పపీడన ప్రభావంతో కూడా ఇటు ఈ రానున్న రాష్ట్రంలో ఏదైతే మెయిన్ ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటుగా ఈదురుగాలులు కానివచ్చు, అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే గేదెల కాపర్లు కానివచ్చు, ఆ కూలీలు కానివచ్చు, చెట్ల కింద ఎక్కువ సమయం ఉండరాదు, వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదు అని చెప్పి అయితే కూడా చెప్తున్నారు. అదేవిధంగా కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఏదైతే వర్షాలు విపరీతంగా పడుతున్న టైంలో కానివచ్చు, వరదలు వస్తున్న టైంలో కూడా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎవరు ఆ ప్రాంతాల్లో ఉండొద్దు, ఒడ్డుగా ఉండాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తారు. అదేవిధంగా
ఆ సముద్రంలో వేటకు వెళ్లే వారిని కూడా ఒక 5 రోజులు కూడా ఎవరు వేటకు వెళ్లరాదని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా రానున్న 5 రోజులు అయితే మాత్రం ఏపీలో కూడా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం ఇప్పటికే ఇటు అమరావతి వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు మనం శివ. అయితే యశ్వంత్, పూర్తి స్థాయిలో వరదలు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఒకవేళ వరదలు గనక ఉద్భవిస్తే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం? అలాగే ఇప్పటికే పంటలు కూడా చాలా వరకు కూడా నష్టపోయినట్టు కొన్ని ప్రాంతాల వార్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? పంట నష్టం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? శివ, గత 10 రోజుల నుంచి కూడా రైతులు ఎంతగానో విత్తనాలు పెట్టి వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దాంతో కూడా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నా అనుకున్న సమయంలో కూడా మరొకసారి వర్షాలు వరదల రూపంలో వచ్చేసి కూడా పెట్టిన మొక్కలను కూడా అన్నింటినీ డ్యామేజ్ చేసి కూడా రైతులకి తీవ్రమైన నష్టం కుదిరించింది. పలు ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షాల తాకిడికి కూడా ఏదైతే వేల రూపాయలు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వరదల తాకిడి కొట్టకపోయిందని చెప్పేసి మాత్రం ఆ రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. సుమారు కూడా ఒక్కొక్క జిల్లాలో 10,000 ఎకరాలు కూడా ఇప్పటికే రైతులైతే మాత్రం విత్తనాలతో సాగు చేశారు. ఆ సాగు చేసిన భూమి కూడా చాలా మేరకు కూడా నష్టం పోయామని చెప్పేసి మాత్రం రైతులు చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఇప్పటికే ఏదైతే వరదలు వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు అయితే మాత్రం అంచనా చేశారు. ఆ ప్రాంతాలకు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానివచ్చు, అదేవిధంగా వరదలు వచ్చే ప్రాంతాలకి ఎన్డీఆర్ఎఫ్ అధిక సిబ్బందిని, అదేవిధంగా ఆ స్థానిక ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల్ని, పోలీసు అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైతే వరదలు వచ్చి ఆ సహాయ చర్యలు కావాలో ఆ సహాయ చర్యలతో పాటుగా ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సహాయ సహారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు చెప్తున్నారు. ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి ఆ ప్రదేశాలు ఏదైతే ముందస్తుగానే ఒక 5 రోజులు వరదలు వస్తున్నాయి, వర్షాలు పెద్దగా రావచ్చు, అదేవిధంగా వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు అధికారులు ఏవైతే అంచనా వేశారో దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివచ్చు, అదేవిధంగా ఫైర్ బోర్డ్ సిబ్బంది అందరూ కూడా రెడీగానే ఉంచారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కాదు ఇటు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్.